వివరాలు చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని యువ క్రికెటర్ తిలక్ వర్మ కలిశారు. ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయంతో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి తిలక్ వర్మ క్రికెట్ బ్యాట్ను బహూకరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన తిలక్ వర్మ ఆయనతో పాటు ఆయన కోచ్ సలాం కూడా ఉన్నారు. అదేవిధంగా ఆయన చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్ ఇన్ఛార్జ్ పృథ్వీ కూడా తిలక్ వర్మతో ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సైతం ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలక్ వర్మను అభినందించారు, సత్కరించారు. ఏదైతే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో తిలక్ వర్మ 69 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. ఆసియా కప్ భారతదేశానికి అందించడంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించడంతో పాటుగా దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందులో తెలుగువాడైన క్రికెటర్ ఆదర్శంగా నిలవడం చాలా గర్వకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే సమయంలో తిలక్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్రికెట్ బ్యాట్ ని బహుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా ఆ బ్యాట్ ని అంటే బ్యాట్ తో క్రికెట్ ఆడిన పరిస్థితి. అదేవిధంగా తిలక్ వర్మ నిన్న రాత్రి దుబాయ్ నుంచి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తిలక్ వర్మ బిజీగా ఉన్నారు. ఈ రోజు ఉదయం ఆయన చిన్నప్పటి నుంచి ఆయన లింగంపల్లిలో ఒక క్రికెట్ స్టేడియం లో ప్రాక్టీస్ చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్న యువ క్రికెటర్లను కూడా కలుసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఉదయం నుంచి కూడా బిజీగా గడిపారు. నిజానికి ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాల్సినప్పటికీ కూడా ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా సాయంత్రం కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. మరోవైపు తిలక్ వర్మ ప్రదర్శించిన ఏదైతే పాకిస్తాన్ మీద, వాస్తవానికి ఇతర దేశాల మీద ఆడటం సహజమైనప్పటికీ ఒత్తిడిలో కూడా పాకిస్తాన్ మీద, అందులోనూ ఫైనల్ మ్యాచ్ లో ఒత్తిడిలో తిలక్ వర్మ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి పట్టుదలను చూసి దేశమంతా కూడా స్ఫూర్తి పొందుతుంది. ఇదే ఆటను కొనసాగించాలి. దశాబ్దాల పాటు భారత క్రికెట్ జట్టుకు ఒక తెలుగువాడు ప్రాతినిధ్యం వహించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఏదైనప్పుడు కూడా తిలక్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.